గుడ్ మార్నింగ్. మరో స్పాయిలర్ అవుతుందా చూడాలి. అండ్ లాస్ట్ టైం ఒక స్పాయిలర్ జరిగినప్పుడు అక్కడ కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే, వాళ్ళకి యంగ్స్టర్స్ మీద అయితే ఇంకా ఫ్రీగా పర్ఫామ్ చేశారు. వాళ్ళకైతే ప్రెషర్ లేదు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుందాం అనే పాయింట్లు ఆడారు. ఇక్కడ కూడా అలా అనుకుంటే వైభవ్ సూర్యవంశీ పార్ట్నర్ ఇక్కడ ఉన్నాడు, ఆయుష్ మాత్రే. సో చూడాలి వీళ్ళ యంగ్స్టర్స్ షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రేవిస్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది. ఒకవేళ వాళ్ళు కనుక ఎక్స్ట్రాగా శామ్ కర్న్, జడేజా ఈ టాప్ 5లో ఎవరన్నా బాగా పర్ఫామ్ చేస్తే, యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ 13 ఓవర్స్కి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ లాస్ట్ 7 ఓవర్స్లో అట్లీస్ట్ 8 రన్స్ పర్ ఓవర్ వచ్చి ఉంటే చెన్నై మ్యాచ్ గెలిచేదేమో అన్న ఇదిలో ఉంది. బట్ 6 రన్స్ కూడా రాలేదు. అది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయింది డిఫెండింగ్లో, వికెట్స్ వచ్చినా కూడా. సో ఆ తప్పు ఇక్కడ జరగకూడదంటే ఆ యంగ్స్టర్స్లో ఎవరో ఒకల రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేయాలి, లేదా ఫినిషింగ్ గట్టిగా రావాలి శివన్ దూబే నుంచి, డెవాల్ బ్రేవిస్, ధోని నుంచి. సో చూడాలి వాళ్ళు ఏ పాయింట్లో వర్క్ చేస్తారనేది. అండ్ వాళ్ళ బౌలింగ్లో ఎర్లీ బ్రేక్ త్రూస్ అనేవి వస్తున్నాయి. ఆ ఎర్లీ బ్రేక్ త్రూస్లో వాళ్ళు కనుక వాళ్ళు పంజాబ్ని టాప్ 3లో వాళ్ళు బ్రేక్ చేయగలిగితే చెన్నై యాక్చువల్గా మరొక స్పాయిలర్ పార్టీని జాయిన్ చేయగలరు. సో చూడాలి వాళ్ళు ఏం చేస్తారనే ఒక పాయింట్లో. అండ్ ఫ్రమ్ పంజాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే, వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏమన్నా ఉన్నాయంటే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాగా చూసేయండి, చెన్నైకి ఇయర్ విక్టరీస్ రావట్లేదు చెన్నైలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఢిల్లీ కూడా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం మనం గెలిచి మనం ఒక ముందడుగు వేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఈ పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ పాజిటివ్స్ అన్నీ ఇప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ మ్యాచ్ నుంచి పంజాబ్ అన్ని టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. టఫ్ మ్యాచెస్ ఇన్ ద సెన్స్ టేబుల్ టాప్లో హెల్తీ పొజిషన్లో ఉన్న టీమ్స్తో ఉన్నాయి. సో ఈ పాజిటివ్స్ అన్నీ ఏం చేస్తుంది అంటే, ఈరోజు మనం ఎలాగైనా ఆ 2 పాయింట్స్ తీసుకురావాలి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనే ఒక పాయింట్ అనేది, పాజిటివ్ పాయింట్ అనేది కూడా ఒక ప్రెషర్ పాయింట్లో యాడ్ అవుతుంది. ఇది చెన్నైకి ఏమైనా వర్కౌట్ అవుద్దా అనేది చూడాలి. ఇది ఒక అంశం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పంజాబ్కి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే, వాళ్ళ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో ఆ టాప్ ఆర్డర్ బాగా చేసినా కొంచెం ఫినిషింగ్ అనేది కొంచెం తగ్గింది. అండ్ అంతకుముందు కూడా ఫినిషింగ్ అనేది కొంచెం తగ్గింది. ఆ పాయింట్లో వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఫినిషింగ్ అనేది ఆ టీంకి ఆ మొమెంటం బాగా తీసుకొస్తుంది కాబట్టి అదొకటి చూసుకోవాలి. అండ్ వాళ్ళ బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది బాగుంది కాబట్టి, సో అండ్ చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఆ బౌలింగ్ దాని మీద ప్రెషర్ పెట్టాలనే ఒక పాయింట్లో వాళ్ళు వస్తారు. అది ఎలా సక్సెస్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా కీ ఫ్యాక్టర్స్. ఆ మోస్ట్ కీ ఫ్యాక్టర్స్ వాట్ ఐ ఫీల్ ఇస్, ఒకవేళ పంజాబ్ మిడిల్ ఆర్డర్ ఏమవుతుంది అనేది నాకు కీ ఫ్యాక్టర్. ఎందుకంటే చెన్నై ఆ ఇనిషియల్ బ్రేక్ త్రూస్ తీసుకొస్తున్నారు కాబట్టి, సో ఆ పాయింట్లో చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం ఛానల్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి.